ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ యువతీ యువకులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ రెండో రోజు సందడిగా మారింది. రంగురంగుల పతంగులను ఎగరవేసేందుకు వేదికగా పెరేడ్ గ్రౌండ్స్ నిలిచింది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో విదేశాల నుంచి ఆకర్షణీయ గాలిపటాలతో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ చూపర్లను కనువిందు చేస్తోంది. ఆకర్షణీయమైన గాలిపటాలు ఎగరవేసేందుకు కైట్ లవర్స్ సికింద్రాబాద్ చేరుకుంటున్నారు. రకరకాల జంతువులు, పక్షుల రూపాలు గాల్లో ఎగురుతున్నట్లుగా గాలిపటాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక పెరేడ్స్ గ్రౌండ్స్లో జరుగుతున్న కలర్ఫుల్ పండుగపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పతాంగులు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళన తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా పతాంగులను ఎగరేస్తూ ఉంటారు. అలాంటిది గత 7 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర పర్యాటక భాష సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ని స్వీట్స్ ప్రారంభం కాబోతుంది. అయితే కైట్ ఫెస్టివల్ ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభిస్తారు. ఆ తర్వాత మొత్తం 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్స్ ప్లేయర్స్ ఫెస్టివల్ లో పాల్గొబోతున్నారు. అదే విధంగా 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్ లో 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ కూడా పాల్గొనన్నారు. నోరించే సాంప్రదాయ పిండి వంటలతో స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతుంది. మొత్తం 1100 జాతీయ, అంతర్జాతీయ స్వీట్లు, పిండి వంటలను అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇరాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ తో పాటు మరో 9 దేశాలకు చెందిన 700 మంది హోమ్ మేకర్స్ ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. ఫెస్టివల్స్ లో సుమారు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే రకరకాల పతాంగులు కూడా ఆకాశంలో ఇప్పటికే ఎగురుతూ ఉన్నాయి. యువత ముందుగానే ఇక్కడికి వచ్చి అయితే వాళ్ళ సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేశారు. జంతువులకి సంబంధించి, కార్టూన్ కి సంబంధించి విదేశాల నుంచి కూడా వచ్చి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. చాలా మంది హైదరాబాద్ వాసులే కాకుండా నలుమూలల రాష్ట్రాల నుంచి కాకుండా కూడా ఎక్కువగా మనకు విదేశీయులు అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళు పతంగులను అయితే ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఎగరేస్తున్నారని చెప్పాలి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఈ రోప్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ ఉండడంతో అయితే అది గట్టిగా హోల్డ్ చేసి దాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. అలా రకరకాల మాన్స్టర్స్ అవన్నీ కనిపిస్తూనే అయితే అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఇంక ఇవన్నీ తర్వాత డిఫరెంట్ బార్గెట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. అంటే కైట్ ఫెస్టివల్ కి సంబంధించి ఒక బార్గెట్ లోపల, తర్వాత స్వీట్స్ కి సంబంధించి ఇంకో దగ్గర, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ దగ్గర ఇంకొక దగ్గర, ఇలా 3 రకాలుగా 3 బార్గెట్లు అయితే ఏర్పాటు చేశారు. చాలా మంది ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల నుంచి అయితే వచ్చారు. ఇంకా సాయంత్రం నుంచి ఇంకా ప్రారంభం అవుతుంది. నైట్ వరకు ఇది ఎంతో ఉత్సాహంగా అయితే కొనసాగుతూ ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సుప్రియ, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.